హాయ్ అండి, వెల్కమ్ టు అరుణ ఛానల్. ఈరోజు ఇవి సంక్రాంతి పండుగకు నేను చేసుకున్న సన్న కారపూస అంటా అండి. నేనైతే సన్నగా, మరీ దొడ్డు కాదు, మరీ సన్నగా కాదు, మీడియం సైజ్ ఉంటుంది. నోట్లో వేసుకోక ముందుకే కరిగిపోతుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ నచ్చితే మీరు కూడా చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సూపర్గా ఉంటాయి. పిండి మొత్తం నలకలు లేకుండా పట్టుకున్నాక తప్పనిసరిగా జల్లించుకోవాలి. మనం మిల్లులో పట్టుకున్నంత మాత్రాన నమ్మకంగా ఉండొద్దు. కేజీకి 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకున్నా. కొంచెం అందాజు వేసుకున్నా, ఎక్కువ ఉంటుంది కాబట్టి. నేనైతే ఇందులోనే వాము, జీలకర్ర వేసి పట్టించుకున్నాను. ఎందుకంటే నేను సన్నకారం చేసుకుంటా కాబట్టి అది జారదు కదా. మళ్ళీ మనం జీలకర్ర, నువ్వులు అవి వేస్తే జారదు, చాలా కష్టం అవుతుంది మనం ఒత్తేటప్పుడు. బాగా రొచ్చు కలుపుకుంటేనే నూనె ఎక్కువ గుంజుతుంది, మనకు చాలా లేట్ అవుతుంది. ఇంకా కారం, ఉప్పు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం. నేను జీలకర్ర, వాము వేసి పట్టించుకున్నా కాబట్టి ఇంక ఇప్పుడు వేయట్లే, నాకు సన్నకార కావాలి కాబట్టి. అల్లం నీళ్ళు పోసుకోవాలి. ఇందులోనే 1 స్పూను నేను వంట సోడా కలుపుకున్నా. దీంట్లో వంట సోడా అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. నేను అల్లం ఫ్రెష్గా నూరే వేసుకున్నాను అన్నమాట. ఇది ఒకేసారి పోసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకుంటా కలపాలి. ఉపకారాలు మీకు ఎంత తినాల్సి ఉంటే అంత వేసుకోండి, ఎవరు తినేదాన్ని బట్టి. మేము ఇంతే తింటాం కాబట్టి. ఉప్పు నీళ్ళైనా వేసుకుంటారు, ఇష్టం, ఎవరు ఇష్టం వాళ్ళు. కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి, కొంచెం. అమ్మ నల్లసీమలేండి అట్లున్నాయి. పసుపు కొంచెం ఇదిగో అమ్మ చెప్పిన మూత పెట్టుకోకపోయినా ఒకసారి పసుపు అయిపోయింది కదా. పిండి మొత్తం మంచిగా కలుపుకున్నాం కదా, పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాం. ఇది కాసేపు ఇట్లా మూత పెట్టుకొని ఇప్పుడు మనం నూనె వేడి చేసుకుందాం. నూనె వేడి అవుతుంది, మంచిగా నూనె కాగినాక
అప్పాలు ఒత్తుకొని అల్లేసుకుందాం. కొంచెం అంత పిండి ఇల్లు వేసుకొని చూసుకోవాలి కాగిందా లేదా అని. అది సర్రున బయటకు పైకి వస్తే కాగిందన్నట్టు. ఇంకా జర్ర కాగాలి నూనె. ఈ మీడియం సైజ్ అన్నట్టు, మరీ సన్నకార కాదు మరీ దొడ్డు కార కాదు, మీడియం. నేను నూనె కొంచెం పోసుకున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటా. మరింత పోసుకొని 5-6 వేసుకోవచ్చు. నాకు ఇప్పుడు కెమెరా అడ్డం ఉంది, ఒత్తరాట్లేదు. టీవీ మీద మనం అప్ప కాల్చిన తర్వాత ఎమ్మటే వేయొద్దు. నూనె కొంచెం వేడెక్కినాక వేస్తే మనం అప్ప వేయగానే సర్రున పైకి వస్తుంది, మంచిగా కాలుతుంది. ఎమ్మటెమ్మటే వేసినాం అనుకో నూనె వేడెక్కేంత టైంకు మనం వేయాలన్నట్టు. అప్ప కాలిన కొద్ది పైకి వస్తుంటుంది, నురుగు తగ్గుతుంటుంది. నురుగు ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకు అప్ప కాలినట్టు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చూస్తే చిన్న చిన్నగా అనిపిస్తుంది, కానీ మంచి మంచి ఫలితం ఉంటుంది దీనివల్ల. ఇట్లాంటి చిన్న చిన్న ఉపాయాలలోనే పెద్ద ఫలితం ఉంటుంది.
చూసారు కదా, ఇట్లా చిన్న చిన్న ఉపాయాలతో నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. తిప్పి చిన్నగా అనిపిస్తుంది కానీ ఉపాయం పెద్దగా ఉంటుంది. అయితే మనకు ఇప్పుడు చాలా మందికి ఇళ్ళ ఒత్తరాదు కదా, భయపడతారు నూనెలో ఒత్తాలంటే. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఒక చిన్న ఉపాయం ఉంది. ఇట్లా ఒక ప్లేటుకు నూనె రాసుకొని కొంతమంది నూనెలు వేయాలంటే భయపడతారండి చాలామంది. మనం తప్పుతోటి కూడా మంచిగా వేసుకోవచ్చు బయట కూడా. ఇట్లా తప్పుకు మీద ఒత్తుకొని ఇట్లా వేసుకోవాలి ఈజీగా. ఎంత ఈజీనో చూడండి. నూనెలో ఒత్తరాని వాళ్ళకు ఈ టిప్పు ఉపయోగపడుతుంది. మీరు బయట ఒక 2-3 స్టీల్ ప్లేటులు పెట్టుకొని వాటికి నూనె రాసుకొని వాటి మీద ఒత్తుకొని ఇలా చిన్నగా జార విడుచుకుంటే మంచిగా వెయ్యి వస్తుంది. నూనెలో ఒత్తేయాల్సిన వాళ్ళు ఒత్తుతారు, కానీ కొంచెంగా కొత్తగా చేసే వాళ్ళు ఇట్లా భయపడతారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది మంచిగా ఉంటుంది. ఇంతేనండి ఇక కారపూస చేసుకోవడం. ఓకేనా? నచ్చితే మీరు కూడా ఈ పండుగకు చేసుకోండి.